హాయ్, నమస్తే ఫ్రెండ్స్. మన గార్డెన్లో ఉన్న పూల మొక్కలు ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా ఈ చామంతి చెట్టు గురించి ఒక సీక్రెట్ మీకు చెప్పాలి. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొనుక్కున్నా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది మన గార్డెన్లో స్పెషల్ మొక్క అని చెప్పొచ్చు. ఎందుకంటారా, మార్కెట్లో పూలు కొనుక్కొచ్చుకుంటాం కదా, ఆ పూలలోని చిన్న స్టెమ్ అండి, అదే ఇంత వృక్షంగా ఇన్ని పువ్వులు పూసింది. అందుకే నేను స్పెషల్ అన్నాను. నాకిది నిజంగా స్పెషలే. పూలలో ఉన్న స్టెమ్తో పెట్టానంటే మీరు నమ్మట్లేదు కదా, నిజంగా నిజమండి. కొనుక్కోకుండా ఇలా ఈజీగా స్టెమ్ను గుచ్చి ఇలా ప్లాంట్స్ రెడీ చేసుకోండి. ఇదండి ఈ ప్లాంట్ స్టోరీ. ఈ ఫ్లవర్స్ చూసారా, మా పక్కింటి పిన్ ఇచ్చిందండి. ఒకే స్టెమ్, చిన్న స్టెమ్, ఎంత బాగున్నాయో చూడండి. పింక్, డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది చూసారా, సేమ్ పూల గుచ్చంలా ఉంది. బా, సేమ్ పూల గుచ్చంలానే ఉంది. ఇవైతే లాస్ట్ ఇయర్ వేని. ముందు వీడియోలో అంట్లు గుచ్చాను కదా ఇసుకలో, అవి. ఇది కూడా ఇంకా చాలా ఉన్నాయండి. ఇదిగో మ్యారీగోల్డ్, పెద్ద పెద్దగా పూసాయి. లాస్ట్ అయిపోయాయి కానీ రెడ్, ఒక్కరోజు నీళ్ళు పోయకపోతే ప్లాంట్ చూడండి ఎలా వాడిపోయిందో. చాలా కేర్ తీసుకోవాలండి. ప్లాంట్స్ పెట్టామా అన్నది కాదు, ప్లాంట్స్కి చాలా కేర్ తీసుకోవాలి. ఈ ప్లాంట్ చూడండి, ఈ ఫ్లవర్స్ చాలా వచ్చాయండి. పూజ కోసం తీసేసాను. పెద్ద పెద్దగా వచ్చాయి. ఇది చూడండి, టర్మరిక్ ఫ్లవర్. దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి, అది ఇంకో వీడియోలో తెలుసుకుందాం. కావాలంటే కామెంట్ చేయండి, చేసి పెడతాను. ఇది సీడ్తో పెట్టిందే, చాలా బాగా పూసింది కదా. చాలా అందంగా ఉంది.
చిలక మొక్క పువ్వులు అంటారు కదా, అవి బాగున్నాయి కదా. పూలన్నీ లాస్ట్ అయిపోయాయండి. ఇవి నా గార్డెన్లో పూసిన పువ్వులు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.